पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। रुद्रादित्या वसवो ये च साध्या विश्वेस्विनौ मरुतश्चोष्मपाश्च गन्धर्वयक्षासुरसिद्धसङ्घा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे। ఏకాదశ రుద్రులు, సూర్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలందరూ, అశ్వనీ దేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు, కిన్నెరులు, కింపురుషులు మొదలైన వాళ్ళందరూ కూడా నిన్ను చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు అని అర్జునుడు కృష్ణుడితో తెలియజేస్తున్నాడు. ద్వాదశాదిత్యులు అంటే అదితి కుమారులు. వీళ్ళు 12 మంది. వారు ధాత, మిత్రుడు, అర్యముడు, శక్రుడు, వరుణుడు, అంశువు, భగుడు, వివస్వంతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు అనేటువంటి వాళ్ళు 12 మంది. వీళ్ళని ద్వాదశాదిత్యులు అంటారు. వీళ్ళందరూ కూడా భగవాన్ ఎందుకు కనిపిస్తున్నారు. అలాగే ఏకాదశ రుద్రులు హరుడు, బహురూపుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, వృషాకపి, శంభువు, కపర్ది, రైవతుడు, మృగవ్యాధుడు, శర్వుడు, కపాలి అనేటువంటి వాళ్ళు ఏకాదశ రుద్రులు కూడా నీ యందు కనిపిస్తున్నారు. ఇంకా 49 మంది మరుత్తులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలందరూ, అశ్వనీ దేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు, కిన్నెరులు, కింపురుషులు మొదలైన వాళ్ళందరూ కూడా భగవంతుని ఎందుకు కనిపిస్తున్నారు. సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తి పరమేశ్వరుడే కనుక లోకాలన్నీ అతని కుక్షలోనే కనిపిస్తున్నాయి. నిజానికి నిరాకారుడైన సాకార రూపుడై ప్రజలలో కలిసి వాళ్ళకి ధర్మాలని, తత్వాలని బోధించి ముక్తి మార్గాలను ఉపదేశిస్తూ జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తన విశ్వరూప దర్శనాన్ని కలుగజేశాడు. అటువంటి ధర్మాన్ని మనమెందుకు కూడా కనిపించాలి అంటే, మనం కూడా ఆ దర్శనం పొందాలి అంటే ఈ ధర్మాలని, ఈ ఏదైతే భగవానుడు ఇప్పటివరకు చెప్పినటువంటి తత్వజ్ఞానం ఉందో దాన్ని మనం అలవరుచుకొని ఆచరించాలి. జై గురుదత్త.